హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చాలా మంది లక్షల్లో మంది జనం వచ్చారు. ఈ 2025లో ఎలాంటి రికార్డు మీరు బద్దలు కొట్టబోతున్నారు సార్? మేడం, ఇది ఆధ్యాత్మిక మేడం. ఏ రికార్డు బద్దలు కొట్టేది ఏమీ లేదు. ఇది ఒక మా గురువుగారు పత్రిజీ గారి యొక్క చైతన్యంతో జరుగుతూ ఉంటుంది. ఎంత మీరు చూశారు, ఎంతమంది వచ్చినా భోజనాలు 24 గంటలు రెడీ ఉంటాయి. తర్వాత ధ్యానం చేసుకోవడానికి ధ్యాన మందిరం రెడీ ఉంటుంది. తర్వాత స్టేజ్ దగ్గర కంటిన్యూస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది దానికి లెక్కలు ఏమి ఉండవు. ఎవ్వరు వచ్చినా ఏ టైం వచ్చినా ఈ 11 రోజులు ప్రపంచ శాంతికి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇప్పుడు పత్రిజీ అంటే ధ్యానం మాత్రమే కాదు, అన్నప్రసాదం కూడా మీరు ఇస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఫీలింగ్ ఎలా అంటే మీకు ఏమైనా దగ్గరకు వచ్చి మీరు ఏమైనా ఫీలింగ్ మీతో పంచుకున్నారా సార్? చెప్తారమ్మా. ఇప్పుడు అందరూ ఏంటంటే చాలా మంది సంవత్సరం కొత్త వారు వస్తున్నారు. కొందరు ధ్యానం చేసి చాలా ఒక ఎన్లైటన్ ఉత్సవం పొందుతారు. కొందరు ఇక్కడ భోజనాలు చూసి అదొక టైప్ ఆఫ్ ఆనందం పొందుతారు. కొందరు ఇక్కడ సేవ చేసి ఒక తృప్తి పొందుతారు. ఇట్లా రకరకాల ఫీలింగ్స్, రకరకాల అనుభవాలతోటి వస్తారు ఉంటారు. ఇప్పుడు ధ్యానంతోనే రోగాలు నయమవుతాయని చాలా మంది చెప్తున్నారు. ఇంకొందరికి డౌట్ ఏంటంటే ధ్యానం వల్ల రోగాలు నయమైతే మరి డాక్టర్లు ఎందుకు అనే క్వశ్చన్ కూడా కొంతమంది నుంచి రేజ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏంటంటే అది మేము చెప్తున్నది కాదు, అన్ని సంస్థలు కృష్ణ భగవానుడే చెప్పింది. ధ్యానం ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీ నాడీ మండల వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. నాడీ మండలం అంటే న్యూరో సిస్టమ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు నీ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, నువ్వు హెల్తీగా ఉంటావని అర్థం. బట్ ఇప్పుడు రోగాలు ఇవన్నీ గత జన్మకు లింక్ ఉంటాయి. అర్థమైందా? అన్ని రోగాలు పోతాయని కాదు, నువ్వు హెల్తీ బాడీ ఉంటుంది అనేది అర్థం. ఇప్పుడు నార్మల్ గా బయట మనం ధ్యానం చేస్తే ఓకే అయితే పిరమిడ్ కింద చేస్తే 3 times మోర్ ఎనర్జీ అంటున్నారు. సో ఇది నిజమేనా? కొంతమంది నమ్మట్లేదు. సో అలాంటి వాళ్ళకి మీరు మేడం, ఇది దీని మీద కొన్ని రీసెర్చ్ ఉన్నవి. ఇప్పుడు గీజా పిరమిడ్ ఏదైతే ఈజిప్ట్ ఉందో ఇప్పుడు కాదు కదా, ఎన్నడో కొన్ని వేల సంవత్సరాల కింద బీసీ సెంచరీలో కట్టినాయి. ఆ బుక్స్ చదవండి, ఆ సైన్స్ చూడండి, అది ఆ మొత్తం అలా హిస్టరీ చరిత్ర క్లియర్ ఉంది. మీరు ఎందుకు ఉదాహరణకు పిరమిడ్ కింద కూరగాయలు ఏదైనా పెట్టండి, బయట పెట్టండి, దానికి తేడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటికి కార్యక్రమాలన్నింటికి రెస్పాన్స్ ఎలా ఉంది సార్? ఎంతమంది వస్తున్నారు? ఎన్ని లక్షల్లో జనం వస్తున్నారు? ఇవాళ ఎంతమంది వచ్చారు? మేడం, రెస్పాన్స్ మీరు చూస్తున్నారు కదా, ఇవాళ దాదాపు 40,000 మంది వచ్చారు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కలిపి దాదాపు 1,00,000 ప్లేట్లు భోజనం పెడుతున్నాం. ఇదంతా రొటీన్లీ నడుస్తుందమ్మా. ఇదంతా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ రొటీన్లీ నడుస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు కొంతమంది ధ్యానం చేయరు సార్, ధ్యానాన్ని నమ్మరు కూడా కొంతమంది. అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాళ్ళు టైం వచ్చినప్పుడు ధ్యానం చేస్తారు, టైం వచ్చినప్పుడు ధ్యానాన్ని నమ్ముతారు. కానీ దయచేసి ఇక్కడికి రండి. ఈ భోజన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా సేవ చేస్తున్నారు, అది చూడడానికన్నా రండి. ఇంకొకటి సార్, ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో పిరమిడ్ లో దయాలు ఉన్నాయి సంథింగ్, ఒక ఫేక్ న్యూస్ అనేది వైరల్ అవుతుంది. సో దీని మీద మీరు ఏం చెప్తారు సార్? మేడం, చెప్పాను కదా, ఇప్పుడు ఈ పిరమిడ్ కట్టి 13 సంవత్సరాలే, కొన్ని వేల మంది ధ్యానం చేసుకున్నారు. అందుకే మిమ్మల్ని నమ్మంటున్నాను. చూడండి, దయ్యం అనేది ఉందా? ఈ సైంటిఫిక్ డేస్ దయ్యం ఉంటే మనం సైన్స్ చదివి లాభం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.